సంతసముంది ఈ శుభవేళ, పూజలు చేయ ప్రణమిల్లితిని. సంతసముంది ఈ శుభవేళ, పూజలు చేయ ప్రణమిల్లితిని. ఈ బలి పూజలు ప్రమిదను నేను, ఈ బలి పూజలు ప్రమిదను నేను. సుమధుర స్వరముతో కీర్తించెదను, సుమధుర స్వరముతో కీర్తించెదను. సంతసముంది ఈ శుభవేళ. శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము వసగిన దేవా. శుభములు నిండిన ప్రభుని బలిలో పాల్గొను భాగ్యము వసగిన దేవా. పావనాత్మతో నింపుము ప్రభువా, పావనాత్మతో నింపుము ప్రభువా. ప్రణతులు ఇవిగో చేకొను స్వామి, ప్రణతులు ఇవిగో చేకొను స్వామి. సంతసముంది ఈ శుభవేళ. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజ ఈ క్రింది తలంపుల కోసం అర్పించబడుతూ ఉంది. అమెరికా దేశంలో జన్మదినం జరుపుకుంటున్న పెంటపల్లి సునైన మరియు ఆత్మకూరి అమర్నాథులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పెంటపల్లి రవిరాజ్, ఝాన్సీ కుటుంబ సభ్యుల పూజ. గుంటూరు మిత్రాసనం ఫిరంగిపురం విచారణ పగడాల కిరణ్ కుమార్ పీటర్ కుటుంబం నందు మరణించిన పగడాల అరుణ కుమారి, రామిశెట్టి శిలేవరాజు, తోమాసయ్య, అంతోనముల ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా పూజ. అమరలపూడి చిన్నప్ప, లూర్దు మేరీ కుటుంబములు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. హైదరాబాద్ అగ్రపీఠం జన్మదినం జరుపుకుంటున్న గంజి భాస్కర్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు. అమెరికాలో ఉన్న సుదీప్త మోనికి మరియు హైదరాబాద్లో ఉన్న సుమంత్కి జ్ఞానం, విశ్వాసం, గంజి సుందరం ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా గంజి చిన్నప్ప కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా గంజి చిన్నప్పరెడ్డి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమర్శెట్టి మణిబాబు, పొలమర్శెట్టి రాజురత్నం, సంతోష్, రాజేష్, సునీతలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. విశాఖ అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమర్శెట్టి ఫ్రాన్సిస్, పావని, సామువేల్ పాల్, ప్రణీతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా వీరి తలంపులు నెరవేరినట్లుగా పూజ. బందెల పుష్పమ్మ 9వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా బందెల రోజులీనా కుటుంబ సభ్యుల పూజ. ఖమ్మం మిత్రాసనం సకినవీడు విచారణ జంగం గణేష్ బాబు ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా లాజరు, మీరమ్మ, దైబయ్య, మాణిక్యం, సుందర్రావు, వీరయ్య, ప్రకాష్, శిరోమణి, లతా కోటేశ్వరి కుటుంబ సభ్యుల పూజ. నల్గొండ మిత్రాసనం కాసు అన్నమ్మ 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మ నిత్య విశ్రాంతి పొందినట్లుగా ఉడుమల ఎన్నారెడ్డి, మరీరాణి కుటుంబ సభ్యుల పూజ. విశాఖ అగ్రపీఠం మండపేట విచారణ గంధం కరుణాకర్ కుటుంబంలో యేసు ప్రభు చేసిన మేలుకు కృతజ్ఞతగా తలంపులు నెరవేరినట్లుగా పూజ. విజయవాడ మిత్రాసనం సెయింట్ పాల్స్ కెథీడ్రల్ ప్రగడ అల్ఫోన్సా, శృతి, బంగారు భవిష్యత్తు కొరకు కరోనా వైరస్ పూర్తిగా తొలగిపోయినట్లుగా యేసు తిరుహృదయం పేరిట కుటుంబ సభ్యుల పూజ. విజయవాడ మిత్రాసనం బేతి మరియదాసు, మార్గరెట్, కిరణ్, రాణి, చరణ్ వీరందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్య భాగ్యములు, శాంతి సమాధానాలు ప్రసాదించమని యేసు తిరుహృదయం పేరిట పూజ. ఈ ఉద్దేశాలతో పాటుగా దివ్యవాణి టీవీ ఛానల్కు సహాయపడుతున్న దాతలందరి కోసం ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాల పరిశుద్ధ బలిని అర్పించడానికి
ఎంతో ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారందరి ఉద్దేశ లక్ష్యాలను, అలాగే ఆన్లైన్లో ఈ మాసంలో పాల్గొంటున్న మీ ఒక్కొక్కరి ప్రార్థనలను ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించి భక్తితో ఈ బలిని అర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు యేసుక్రీస్తు పరమ పవిత్ర తిరుహృదయ నొవేనా ప్రార్థనలో మనం పాల్గొంటూ యేసుక్రీస్తు హృదయానికి ఉన్నటువంటి ఆ యూనిటీ, ఐక్యత అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పవిత్రాత్మ దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడుగా ఎలా ఐక్యమై ఉన్నారో, అలాగే ఈ శిష్యులు కూడా వారితో కలిసి ఏకమవ్వాలని యేసుక్రీస్తు చేసిన ప్రార్థన ఈరోజు ఆ యేసుక్రీస్తు నామం పేరిట జ్ఞానస్నానం పొంది కథోలిక కుటుంబములో చేరినటువంటి మనమందరం కూడా ఐక్యం అవ్వాలని ఆ దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ఐక్యత అంటే ప్రియబిళ్ళారా, ప్రతి కుటుంబంలో భార్య భర్తల మధ్యలో ఉన్న ఐక్యతగా మారాలి, సోదరి సోదరుల మధ్యలో ఉన్న ఐక్యతగా మారాలి, సంఘములో ఉన్నటువంటి ఐక్యతగా మారాలి. యేసుక్రీస్తు విశ్వాసం కలిగి ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా ఈ ఐక్యత ఉండాలి. అందువలన ఈనాడు ఈ నొవేనా ప్రార్థన మనం చేస్తూ యేసుక్రీస్తు హృదయానికి మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాన్ని మనం అర్పించుకుందాం. ఎక్కడైతే దేవుని ఆత్మ పనిచేస్తుందో అక్కడ ఐక్యత ఉంటుంది, యూనిటీ ఉంటుంది. ఎక్కడైతే సైతాను ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయో మరి ఫ్రెండ్స్, అక్కడ డివిజన్స్ ఉన్నాయి, రకరకాల గ్రూపులు తయారవుతాయి, ఒకే మనసు ఉండదు. అందువలన ఈ పరిశుద్ధ బలిలో మన కుటుంబాలలో కానీ, తోడ్పుట్టోళ్ళ మధ్యలో కానీ, మన సంఘములో కానీ, సమాజంలో కానీ సైతాను కలిగించు డివిజన్స్ ఉంటాయి, రకరకాల గ్రూపులు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఆత్మ అనుగ్రహించు ఐక్యత మనలో లేకపోతే మన ప్రభు సన్నిధిలో మన పాపములు ఒప్పుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మన మనస్సాక్షిని పరిశీలిస్తాం. దేవునికి విరుద్ధంగా, దేవుని ఆత్మ ప్రేరణకు విరుద్ధంగా, సంఘానికి, సంఘ పెద్దలకు విరుద్ధంగా, తల్లి తండ్రులకు విరుద్ధంగా, ఒక్కొక్కళ్ళకి విరుద్ధంగా కోపమ, పక, అసూయ, విద్వేషాలు, వైరము, డివిజన్స్ ఇవి అన్నీ మనలో పనిచేస్తూ ఉంటే వినయముతో, వినమ్రతతో ఆ ప్రభు సన్నిధిలో మన పాపాలు ఒప్పుకుందాం. ఆ భగవంతుని కరుణించి పాపములు మన్నించమని అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చందును, సహోదరి సహోదరులారా, మీ చందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు
మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన సకల పాపములను మన్నించి కల్వరి రక్తములో మనలను కడిగి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. పావనాత్మదేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ సమక్షములో నిలిచి ఈ సాయంకాల బలిని అర్పించు కృపను మీరు మాకు ప్రసాదించిదివి. నీ ప్రజల ప్రార్థనలను దయతో ఆలకింపుము. యేసు దివ్య పవిత్ర పరమ హృదయ యోగ్యత ద్వారా మా కుటుంబాలలోను, మా సమాజములోను, మా సంఘములోను ఐక్యత అనే గుణమును మాకు ప్రసాదించి నీ ఆత్మయందు మమ్మలని నడిపించుమని ప్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోన కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. అగ్నిరథం ఒకటి దర్శనము కాగా ఏలియా మోక్షమునకు ఎక్కిపోయాను. రాజులు 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము మరియు 6వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనుపోవు సమయము ఆసన్నమయ్యను. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరేరి. ఏలియా ఎలీషాతో, నీవు అచ్చట ఆగుము, ప్రభువు నన్ను యోర్దాను నదికి వెళ్ళుమనెను అని చెప్పాను. కానీ ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను. వారిరువురు కలిసి యోర్దానుకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 70 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానుకు కొంచెము దూరముగా నిలుచుండిరి. ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు 2గా విడిపోయి దారి ఏర్పడెను. అతడును ఎలీషా పొడిదారిన నడచిపోయి నది ఆవలిదరిని చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభువు నన్ను కొనిపోక ముందే నేను నీకేమి ఉపకారం చేయవలనో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయము అని అడిగాను. ఏలియా అతనితో, నీ కోరికను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనుపోవునప్పుడు నీవు నన్ను చూతివేని నీ కోరిక నెరవేరును, చూడజాలవేని నీ కోరిక సిద్ధింపదు అనెను. వారింకను మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోచుండగా నిప్పు గుర్రములు లాగు రథం ఒకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించాను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయాను.
ఆ దృశ్యమును చూసి ఎలీషా, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఇశ్రాయేలుకు ప్రబల రక్షకుడు అయిన నీవు వెళ్ళిపోవుచున్నావా అని అరచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేసెను. అతడు ఏలియా వెళ్ళిపోవుచుండగా జారిపడిన గొంగలిని ఎత్తుకొని పోయి యోర్దాను నది ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలియా గొంగలితో నీటిని మోది, ఏలియా దేవుడువైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా నీరు 2గా విడిపోయాను. అతడు నది ఆవలి ఒడ్డుకు నడిచిపోయాను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభువును నమ్మిడి వారందరూ ప్రభువును నమ్మిన వాడి అందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుడు. నీ భక్తులను నీ సన్నిధిలో భద్రముగా ఉంచుకుందువు. దుష్టుల కపటోపాయము నుండి వారిని రక్షింతువు. అందరూ ప్రభువును నమ్మిడి వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా ఉండుడు. బందీగా ఉన్నప్పుడు ప్రభువు నా కొరకు అద్భుత కార్యములు చేశాను. అతనికి స్తుతి కలుగునుగాక. నేను భయము చెంది తిని, నీ సన్నిధి నుండి నన్ను దూరముగా గెంటివేసితివని తలంచితిని. కానీ నేను నీకు మొరపెట్టగా నీవు నా వేడుకోలును ఆలించితివి. అందరూ ప్రభువును నమ్మేడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండుడు. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుంచి 6 వరకు మరియు 16 నుంచి 18 వరకు. మనుషుల కంటబడుటకై వారి ఎదుట మీ భక్తి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడు. లేని ఎడల పరలోకమందలి మీ తండ్రి నుండి మీరు ఎట్టి బహుమానమును పొందలేరు. ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములోను వీధులలోను డాంపికులు చేయునట్లు నీవు నీ దాన ధర్మ కార్యములను తాళ మేళాలతో చేయవలదు. వారు అందుకు తగిన ఫలము పొంది ఉన్నారని నేను మీతో ఒక్కాణించుచున్నాను. మీరు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయనది మీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము ఒసగుదును. మీరు ఉపవాసము చేయనప్పుడు కపట వేషధారుల వలె విచార వదనములతో ఉండకుడు. వారు తమ ఉపవాసము పరుల కండబడుటకై విచార వదనములతో ఉందురు. వారికి తగిన ప్రతిఫలము లభించునని మీతో ఒక్కాణించుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు నీవు తలకు నూనె రాచుకొని ముఖము కడుగుకునము. అందువలన అదృశ్యుడు నీ తండ్రియే కానీ మరెవరును నీ ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు. అట్లయినా రహస్య కార్యములెల్లా గుర్తించు మీ తండ్రి నీకు తగిన బహుమానమును ఒసగును. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మంచి అంశాన్ని మనం ఈరోజు సాయంకాలం ధ్యానిస్తూ ఉన్నాం. అదేమిటంటే యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయం యొక్క ఐక్యత, ద యూనిటీ ఆఫ్ ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్.
దీనికి ఆధారము ప్రియబిడ్లారా, యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు క్రీస్తు చేసిన ప్రార్థన. అసలు చాలామంది ప్రియబిడ్లారా బైబిల్లో ద లార్డ్స్ ప్రేయర్ లేదా యేసు క్రీస్తు ప్రార్థన అని దేన్ని పిలుస్తూ ఉన్నారంటే, పరలోకమందున్న మా యొక్క తండ్రి మీ నామం పూజింపబడునుగాక అని యేసుక్రీస్తు అపోస్తలులకి నేర్పించిన ప్రార్థనను ప్రభు ప్రార్థన అంటారు. అసలు నిజంగా చెప్పాలంటే ప్రియబిడ్లారా, అది ప్రభు ప్రార్థన కాదు నా అభిప్రాయంలో. ఇదేంటి బెన్నెఫార్ కొత్తగా చెప్తున్నా అనుకున్నారా ఒకవేళ మీరు? ప్రియబిడ్లారా, మీరు ఒక విషయం గమనించండి. యాక్చువల్లీ పరిశుద్ధ బైబిల్లో మనం మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 చదివితే అక్కడ ఏముంటుంది? యేసుక్రీస్తు ఒక దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు అపోస్తలులు ఆయన దగ్గరికి వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులని ప్రార్థన నేర్పించినట్లు మాకు కూడా ప్రార్థన నేర్పింపుము అని వారు అడిగారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ఒక ప్రార్థన వారికి నేర్పించారు. ఏమని? మీరు ప్రార్థించినప్పుడు ఎట్లా ప్రార్థన చేయుడు అని చెప్పి ఈ పరలోకమందున్న మా యొక్క తండ్రి అయినటువంటి పరలోక ప్రార్థన యేసుక్రీస్తు నేర్పించారు. ఈ ప్రార్థన తర్వాత ప్రార్థించేది ఎవరు? శిష్యులు ప్రార్థన చేశారు ఈ పరలోక ప్రార్థన. ఈరోజు కత్తోలిక సభలో మీరు, నేను, మనమంతరము ఈ ప్రార్థన కనీసం రోజుకు ఒక్కసారైనా చేస్తూ ఉన్నాం. ఈ ప్రార్థన యేసుక్రీస్తు చెప్పే ప్రార్థన కాదు. యేసుక్రీస్తు అపోస్తలులకు నేర్పించారు, వారు ప్రార్థించారు. ఈరోజు మనం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. కానీ యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన సుదీర్ఘమైనటువంటి ఒకే ఒక ప్రార్థన. అంటే ఆయన చాలాసార్లు బైబిల్లో ప్రార్థించినట్లు మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు ఆయన ప్రాతకాలమున లేచి వేకువజామున ప్రే చేసే అలవాటు యేసుక్రీస్తుకు ఉంది. కొన్నిసార్లు ఆయన మధ్యాహ్నం ప్రే చేశాడు, కొన్నిసార్లు సాయంకాలం ప్రే చేశాడు, కొన్నిసార్లు రాత్రి అంతా ప్రే చేశాడు. ఈ అన్ని ప్రార్థనల కంటే ప్రియబిడ్లారా, సుదీర్ఘమైనటువంటి యేసుక్రీస్తు ప్రార్థన ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉంటుంది. అది నిజంగా యేసుక్రీస్తు చేసిన ప్రార్థన. అది ఎంతకు సుదీర్ఘమైన ప్రార్థన అంటే ప్రియబిడ్లారా, అందులో 632 వర్సెస్ ఉన్నాయన్నమాట. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో 632 వర్సెస్తో కూడినటువంటి యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన. ఇది యాక్చువల్లీ యేసుక్రీస్తు ప్రార్థన, ద లార్డ్స్ ప్రేయర్. ఈ 17 చాప్టర్ని ప్రియబిడ్లారా ద న్యూక్లియస్ ఆఫ్ ద గాస్పుల్ ఆఫ్ జోన్ అంటారు. అంటే యోహాను సువార్తలో అతి ప్రధానమైన శ్రేష్టమైనటువంటి ఒక భాగం అని థియోలోజియన్స్ దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే తండ్రికి, యేసుక్రీస్తుకి, పరిశుద్ధాత్మకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఐక్యతను గురించినటువంటి ఒక రహస్యము యేసుక్రీస్తు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంతేమాత్రం కాదు, ఆ ఐక్యతలో అపోస్తలులు కలిసి ఉండాలని ఆయన కోరుకున్నాడు. అంతేమాత్రం కాదు బిడ్డలారా, ఈరోజు ఆ యేసుక్రీస్తు నామం పేరిట జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క బిడ్డ, అనగా నువ్వు, నేను, మనమందరం కూడా ఆయనలో ఐక్యమై ఉండాలని ఆయన కోరుకున్నాడు. కాబట్టి ఇది చాలా శ్రేష్టమైనటువంటి ఒక అంశంగా మారుతూ ఉంటుంది యోహాను సువార్తలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, మనము పరిశుద్ధ గ్రంథం పరిశీలించి చూస్తే ఈ గ్రంథంలో మనకి ఒకే ఒక్క దేవుడే ఉన్నాడని, కానీ ఆ దేవుళ్ళు ముగ్గురు వ్యక్తులు ఉన్నారనేటువంటి ఒక రహస్యము మనం చదువుతూ ఉన్నాం. చాలామందికి అర్థం కాని ఒక ప్రశ్న ఇదే. అరే, ఎలా ముగ్గురు వ్యక్తులు కలిసి ఉంటారు, ఒకే దేవుడు అంటాడు అంటే మోనోథెయిస్టిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్. తండ్రి అంటారు, యేసుక్రీస్తు అంటారు, పవిత్రాదేవుడు అంటాడు, మరి ఒకే దేవుడు అంటాడు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది?
క్రిస్టియానిటీలో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని, తల్లి మరియమ్మ కూడా దేవుడని, చర్చిలో పెట్టే ఈ పునీతుల స్టాచ్యూస్ వాళ్ళందరూ కూడా దేవుళ్ళని, ప్రియులారా, ఇలా రకరకాల తప్పుడు మాటలు, తప్పుడు ఆలోచనలు బయట నడుస్తూనే ఉన్నాయి. అందువల్ల కత్తోలిక బిడ్డలైనటువంటి మీకు నాకు ప్రియులారా ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ ఈ విషయంలో కావాలి. ఎందుకంటే నాకు క్లారిటీ లేకపోతే నేను వేరే ఎవరికి క్లారిటీ ఇవ్వలేను. మీకు కరెక్ట్గా అర్థమైతేనే మీ దగ్గర ఇంకొక వ్యక్తి ఇచ్చి ఏమైనా అడిగితే ప్రియులారా నువ్వు ఆ వ్యక్తికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతావు అన్నమాట. ఒక విషయం గమనించండి, మనకి బైబిల్ తలవిస్తూ ఉంటుంది, మన దేవుడు ఏకైక దేవుడే. దానికి సందేహము లేదు, డౌట్ అవసరం లేదు. ఎందుకంటే ప్రియులారా నేను మీ మధ్యలో పాత నిబంధన నుంచి నూతన నిబంధన నుంచి అలాగే పౌలుకు రాసినటువంటి లేఖల నుంచి నేను 3 సెంటెన్సెస్ మేము చదవాలనుకుంటున్నాం ప్రియులారా. ఒకటి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో ప్రియులారా 4వ వచనం ఒకసారి చదువుతాం. ఏమనంటండి, హియర్ ఓ ఇజ్రాయెల్ ద లార్డ్ అవర్ గాడ్ ఈజ్ ద లార్డ్ అలోన్. గమనించండి, అంటే ఇజ్రాయిల్ వినుడు, మన దేవుడు ఏకైక దేవుడు. పాత నిబంధనలో తండ్రి దేవుడు తెలియజేసినటువంటి దేవుని గురించినటువంటి ఒక వాస్తవ ప్రకటన. నంబర్ 1 ప్రియులారా. నెంబర్ 2 మనము యేసు క్రీస్తు బోధించినటువంటి బోధన. ఓకే, యోహాను సువార్త తీసుకుంటామా ప్రియులారా. అక్కడ నేను ఈనాడు మీతో పంచుకున్నటువంటి అంశం యోహాను సువార్త 17వ అధ్యాయంలో నేను చదువుతాం ప్రియులారా 3వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు తీసుకోండి. యోహాను ఏకైక సత్యదేవుడైన నిన్ను, ఆయన పంపిన యేసుక్రీస్తుని తెలుసుకున్నటయే నిత్య జీవన వాక్యం పలుకుతున్న ప్రియ సహోదరి ప్రియ సహోదర. అంటే యేసుక్రీస్తు తెలియచేస్తూ ఉన్నాడు, ఆయన చేసిన ప్రార్థనలో మనకి ఏకైక ఒకే ఒక సత్యదేవుడు మాత్రమే ఉన్నాడు. ఇక 3వదిగా ప్రియులారా పునీత పౌలుగా రాసినటువంటి లేఖలు మనం చదివితే మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 4వ వచనము ఒకసారి నేను చదువుతాను. అక్కడ 1 కొరింథీ 8వ అధ్యాయము 4వ వచనం. ఇక విగ్రహములకు అర్పింపబడిన ఆహారమును భుజించు విషయము, విగ్రహములకు నిజమైన అస్తిత్వము లేదనియు ఒక్కడే దేవుడనియు మనకు తెలియను. ప్రియులారా పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి లేఖనంలో చెప్తూ ఉన్నాడు, ఏమని, మనకి ఒకే ఒక్క దేవుడే ఉన్నాడు, ఒకే ఒక్క దేవుడే ఉన్నాడు. పాత నిబంధన నుంచి ఒక అంశము, యేసుక్రీస్తు ప్రార్థన నుంచి 2వ అంశము, పౌలు గారి లేఖనం నుండి ఇంకొక అంశము. గమనించండి, మనకి ఒకే ఒక దేవుడు. కానీ ఈ దేవుడు ప్రియులారా 3 ప్రత్యక్షమైనటువంటి శక్తులతోనూ ప్రభావముతోనూ కార్యములు చేస్తూ ఉన్నట్లు మనకి పరిశుద్ధ గ్రంథమే సాక్షి. అదేంటనే ప్రియులారా, మనము ఆదికాండం మొదలుకొని మాలాకి గ్రంథం వరకు చదివితే పాత నిబంధన అంతా తండ్రి దేవుణ్ణి ఎవరూ ఎప్పుడు చూడలేదు. కానీ ఆ దేవుని స్వరము ప్రవక్తలు ఆలగించారు. అబ్రహామును పిలిచిన దేవుడు, ఈసాకి నడిపించిన దేవుడు, యాకోబును నడిపించిన దేవుడు, మోషే నడిపించిన దేవుడు, రాజులను ప్రవక్తలను అభిషేకించిన దేవుడు. ప్రియులారా ఆ దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. కానీ మోషే ఒక్కడే సాహసించి ఒక మాట అడిగాడు, ప్రభువా నువ్వు ఎవరు, నీ పేరేంటి? అప్పుడు ప్రభు ఏమన్నాడు, నేను ఉన్నవాడని, ఐయామ్ హూ ఐయామ్ అన్నాడు. ఎవరైనా నన్ను ఫాదర్ గారండి మీ పేరేంటి అడిగితే నేను ఉన్నవాడని, ఐయామ్ హూ ఐయామ్ అంటే మీకేమర్థమవుతుందండి? ఏమర్థం అవుతుంది? మోషే కూడా అంతే అర్థమైంది. కానీ ఆ దేవుణ్ణి ఎవరు ఎప్పుడు ఎన్నడూ చూడలేదు. అందుకే మోషే దేవుడు పలికాడు, నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు, నో వన్ షాల్ లివ్ సీయింగ్ మీ. అందుకే తండ్రి దేవుణ్ణి ఎవరు చూడలేదు. తర్వాత ప్రియులారా యోహాను 1:1 ఏం చూస్తున్నాం,
ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడవై ఉండెను, ఆ వాక్కు దేవుడే మానవతులు నివసించెను అంట. ఆ తండ్రి యొక్క ఏకైక కుమారుడు లోకానికి ప్రసాదించినప్పుడు ప్రియులరా, ఆయన మనిషిగా అవతరించాడు కాబట్టి ఆ యేసుక్రీస్తులో, రక్త మాంసముగా జన్మించిన యేసుక్రీస్తులో తండ్రి యొక్క ముఖం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవమైనటువంటి యేసుక్రీస్తు త్రైత్విక దేవునిలో ఉన్నటువంటి రెండవ వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలో. 33 సంవత్సరాల వరకు పరిచర్య చేసి సెలవు పాట్ల మరణ ఉద్ధానము ద్వారా తండ్రి దగ్గరికి ఆరోహణమైపోయినటువంటి యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఆ యేసుక్రీస్తు మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 చదివితే ప్రియులారా, అక్కడ ఆ ముగ్గురు త్రిత్వైక దేవుని యొక్క ఐక్యత గురించి ఏమంటున్నాడు? మీరు ప్రపంచమంతటా వెళ్ళి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు, నేను ఆజ్ఞాపించిన అంతయు వారు ఆచరింపబోధింపుడు. ఇంకొక మాట చెప్పాడు, మీరు వారికి జ్ఞానస్థానం ఒసగించు, పితా పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్థానం ఒసగమన్నాడు. అంటే యేసుక్రీస్తు కూడా ఆ యూనిటీని, ఆ ముగ్గురు వ్యక్తులని, ఒకే దేవుడు అనేటువంటి ఆ యొక్క అంశాన్ని మళ్ళా నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాడు. జ్ఞానస్థానం ఒసగినప్పుడు మీరు తండ్రి కుమార పవిత్రాత్మ నామములో జ్ఞానస్థానం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఏ క్యాథలిక్ చర్చిలో వెళ్ళండి బిడ్డలారా, ఫాదర్ గారు జ్ఞానస్థానం ఒసగినప్పుడు, ఆ నీళ్లు పోసినప్పుడు ఒక వ్యక్తికి ఒక నూతనంగా ఒక పేరు పెడతాం మనం జ్ఞానస్థానం టైంలో. ఆ పేరెత్తి పిలిచి, ఒక ఉదాహరణ బెన్నీ అనుకోండి, అంటే చాలా, నేను ఎందుకంటానంటే చాలామంది బిడ్డలారా నా పేరు పెట్టి జ్ఞానస్థానం ఇప్పించేవాళ్ళు ఉన్నారు. నా పేరు బెన్నీ అంటే, బెన్నీ ఫాదర్ గారండి మీలాగా నా కొడుకు మారాలి, మీలాగా మా కొడుకు వాక్యం చెప్పాలని చెప్పి నా పేరిట ప్రియుల జ్ఞానస్థానం తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అయితే బెన్నీ, నేను నిన్ను పిత పుత్ర పవిత్రాత్మ నామములో జ్ఞానస్థానం ఇస్తూ ఉన్నాను. ఈ ఐక్యతను గురించి యేసుక్రీస్తు పలికాడు. అంతే మాత్రంగా బిడ్డలారా, మనం యోహాను సువార్త 10:30 ప్రభు ఉన్నాడు, నేను నా తండ్రి ఏకమై ఉన్నాం. గమనించండి ఆ ఐక్యత. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియబిడ్డలారా, ఇక మూడో అంశం ఏంటంటే, ఈ ఐక్యతకి, ఈ యూనిటీకి ఒక పర్పస్ ఉంది, ఒక లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఈ తండ్రి కుమార పవిత్రాత్మ దేవుడు ముగ్గురు కలిసి ఒకే దేవుడుగా ఆ యూనిటీని, ఆ ఐక్యతని ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే, ఆ ఐక్యత ఎందుకు కలిగి ఉంది అని బిడ్డలారా, దాని వెనక ఒక లక్ష్యం ఉంది. ఈ లక్ష్యం ఏంటంటే, మానవ రక్ష సాధ్యమవ్వాలి, నీ రక్ష నా రక్ష సాధ్యమవ్వాలి. ఇది ఆ కలిసి ఉన్నటువంటి దేవుని యొక్క అర్థం ప్రియబిడ్డలారా. ఇది మనం ఎక్కడ చూస్తున్నామంటే, నేను మీ ముందు 2 సంఘటనలు తీసుకొస్తాం బిడ్డలారా. ఒకటి ఏంటంటే, మనము లూకా సువార్త 1వ అధ్యాయంలో ప్రియబిడ్డలారా మనము 34, 35 ఇది 2 చదివితే, అక్కడ గేబ్రియల్ సన్మనస్కుడు తల్లి మరియమ్మ దగ్గరికి వచ్చి మంగళ వార్త చెప్తూ ఉన్నాడు. ఆ మంగళ వార్తలో ఆ దూత చెప్పినటువంటి ఒక అంశం 34, 35 2 వచనాలు. Mary said to the angel, how can this be since I am a virgin? The angel said to her, the Holy Spirit will come upon you and the power of the Most High will overshadow you. Therefore the child to be born will be holy and is called the Son of God. గమనించండి, ఇక్కడ వాక్యంలో ఏముందంటే ప్రియబిడ్డలారా, ఇది ఎట్లా సాధ్యమగును, ఇది ఎట్లా జరుగును అని తల్లి మరియమ్మ ఒక కన్యక దూతను ప్రశ్నించినప్పుడు దూత ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ నీపై వేయించయును. వెరీ గుడ్, నంబర్ 1. రెండోది ఏంటండి? సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరించును. నంబర్ 2, అందువలన జన్మించబోయే శిశువు దేవుని కుమారుడు అనే పిలువబడను. పరిశుద్ధాత్మ వేయించయును, అత్యున్నత దేవుని యొక్క మహోన్నత దేవుని యొక్క శక్తి నీపై ఆవరించును. దేర్ఫోర్ అందువలన జన్మించబోయే శిశువు దేవుని కుమారుడు. తండ్రి కుమార పవిత్రత దేవుడు ముగ్గురు కలిసి ఉన్నటువంటి ఒక ఐక్యత, యూనిటీని
అక్కడ బైబిల్లో దేవుడే మనకు తెలియజేస్తూ ఉన్నాడు గేబ్రియల్ సన్మనస్కుడు ద్వారా. రెండవ ఇంకొక అంశం బిడ్డలారా, మన అందరికీ సుపరిచితమైనటువంటిదే యేసుక్రీస్తు యోర్దాను నదిలో పొందుకున్న జ్ఞానస్నానం. మనము మత్తయి సువార్త 3వ అధ్యాయము 16, 17 చదివితే అక్కడ ఈ ముగ్గురు కలిసి ఒక మానవ రక్ష చరిత్ర సంఘటన సాధించటానికి చేస్తున్నటువంటి ఒక పర్పస్, ఒక లక్ష్యం అక్కడ ఉంటుంది. అదేంటంటే మనకు తెలుసు, బప్తిస్మ యోహాను గారిచే జ్ఞానస్నానం పొంది యేసుక్రీస్తు నీటి నుంచి బయటికి వచ్చినప్పుడు పరమండలము తెరవరుట, పరిశుద్ధాత్మ పావు రూపం వలె ఆయనపై దిగివచ్చుట, అలాగే ఒక భవిష్యవాణి వినబడను, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. అంటే ఆ యోర్దాను నదిలో ప్రియులారా యేసుక్రీస్తు తండ్రి యొక్క ఏకైక కుమారుడు జ్ఞానస్నానం పొందుకుంటున్నాడు. ఆత్మ దిగి వచ్చింది, తండ్రి దేవుని నుంచి ఒక స్వరం వినబడింది. ఈ యూనిటీ ఎందుకుందని ప్రియులారా, ఇవి అన్నీ కూడా కేవలము మానవ రక్ష చరిత్ర సాధించాలి. ఇది ఒక్కటే లక్ష్యం. తండ్రి ఏర్పరిచిన ప్రణాళిక యేసుక్రీస్తు ద్వారా పూర్తి చేసి పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు కొనసాగించబడుతూ ఉంది అన్నమాట. అందుకే ఈ త్రిత్వైక దేవుడు అంటే మనకు ఒకే ఒక దేవుడు 3 వ్యత్యస్తమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యసాధకుల కోసం ఈ కార్యం నిర్వహించటానికి ప్రియులారా ఈ ఐక్యత మనం దేవునిలో మనం కలిగి ఉండుట మనం చూస్తూ ఉన్నాం, మనం తెలుసుకుంటున్నాం. మనకు పరిశుద్ధ గ్రంథమే ప్రియులారా దీనికి సాక్షి అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా ఇంకొక అంశం కూడా ఉంటుంది. అదేంటంటే ఏ ఒక్క మనిషి కూడా నీ బుద్ధితో, నా బుద్ధితో, నా తెలివితేటలతో మనం దేవుణ్ణి పూర్తిగా కరెక్ట్గా అర్థం చేసుకోలేము అనేటువంటి ఒక వినమ్రత, ఒక వినయం మనకు కావాలి. దేవుడు సృష్టికర్త అండి. నువ్వు నేను ఎవరం? ఆఫ్టర్ ఆల్ ఆయన చేసిన సృష్టి. మన బుద్ధి ఎందుందండి, మన తెలివితేటలు ఎందుందండి ప్రియులారా? అందువలన ఏ ఒక్కరోజు కూడా ఒక మనిషి సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి, ఆ దేవుడి రహస్యాలను ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకోలేము. దేవుడు ఎంతవరకైతే తనను తాను మన కోసం తెలియపరచారో అంతవరకే మనకు తెలుసు. ఎందుకు? మనకు అంతవరకే చాలు. ఆఫ్టర్ ఆల్ నీకు నాకు ఏం కావాలండి బిడ్డలారా? ఈ యేసుక్రీస్తు నామం పేరిట రక్షణ పొందటానికి, రక్షణ మార్గం తెలుసుకోవటానికి ఎంతవరకు నీకు అవసరమో, ఎంతవరకు నాకు అవసరమో అంతవరకు దేవుడు మనకు తెలియజేసి ఉన్నాడు. ఈ రహస్యం తెలుసుకుని రక్షణ పొందుకోవటం వరకే మనకి దేవుని గురించినటువంటి వివరాలు, రహస్యాలు తెలుసు. సంపూర్ణంగా ఎప్పుడు తెలుసుకుంటామంటే ఇహలోక జీవిత యాత్ర ముగించి మన విశ్వాస రహస్యం ప్రకారము పరలోకములో ఆ దేవుడు ఎలా ఉన్నాడో వాస్తవంగా మనం కళ్ళారా దర్శించబోతూ ఉన్నాం, చూడబోతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం నిలబడబోతూ ఉన్నాం, ఆయన ఆరాధించబోతూ ఉన్నాం, స్తుతించబోతూ ఉన్నాం. అప్పుడు మాత్రమే ప్రియులారా మనము నిజంగా మన దేవుడు ఎవరో ఆ సంపూర్ణతను మనం అర్థం చేసుకుంటాం. అందువలన ఈ సంపూర్ణత ఇప్పుడు మనిషిగా ఉన్నప్పుడు, మానవుడుగా ఉన్నప్పుడు, ఈ చిన్న బుద్ధితో, చిన్న చిన్న తెలివితేటలతో ప్రియులారా మనము సృష్టికర్తైన దేవుణ్ణి అర్థం చేసుకోలేము. కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రియులారా, ఈ ముగ్గురు ఒకే దేవుడుగా కలిసి నీ రక్షణ, నా రక్షణ సాధించి జీవిస్తూ ఉన్నారన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా రెండో అంశం అదేంటంటే యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి ఉన్నటువంటి యూనిట్ని గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో
ఈ యూనిటీని గురించి యేసుక్రీస్తు నేర్పిస్తున్నటువంటి ప్రియులరా 3 అంశాలు ఉన్నాయి. ఈ 3 అంశం ఏంటంటే ప్రియులరా, నంబర్ 1, తండ్రి, కుమార, పవిత్రాత్మ దేవుడు ముగ్గురు ఏకమై ఉన్నారు. ఇది ఒకటి. అదే ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేసినటువంటి ఆ సుదీర్ఘమైన ప్రార్థనలో మొదటిగా ఆయన చెప్తున్నటువంటి ముఖ్య అంశం ఇదే. తండ్రి, మేము ఐక్యమై ఉంటున్నాము. ఆ మహిమలో, ఆ మహిమ పరపబడటములో ఈ త్రిత్విక దేవుళ్ళు ఐక్యమై ఉన్నటువంటి ఒక రహస్యం. రెండవ రహస్యం ఏంటి ప్రియబిడ్డలారా, మేము లేదా మనము ఐక్యమై ఉన్నట్లు వీరు కూడా ఐక్యమై ఉండాలి. ఎవరు ఈ వీరు? ఈ 12 మంది. యేసుక్రీస్తు ఈ 12 మంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. తండ్రి, కుమార, పవిత్రాత్మ ఎలా ఐక్యమై ఉంటున్నారో, ఒకే దేవుడుగా ఉంటున్నారో, ఆ త్రిత్విక దేవుని మధ్యలో డివిజన్స్ ఎలా లేదో, రకరకాల గ్రూపులు ఎలా లేవో, ఐక్యమై ఎలా పనిచేస్తూ ఉన్నారో, అలాగే వీరు కూడా ఐక్యమై ఉంటున్నట్లు నేను ప్రే చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే, ఈ 12 మంది కూడా యేసుక్రీస్తునందు, తండ్రి దేవునందు, పవిత్రాత్మ దేవుని యందు ఐక్యమై ఉండాలని ఆయన ప్రార్థన. మూడోది ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆ యేసుక్రీస్తు నామం పేరిట, పితాపుత్ర పవిత్ర నామం పేరిట జ్ఞానస్నానం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి, అనగా లోకవ్యాప్తంగా ఉన్న క్రిస్టియన్స్ అందరూ మనం కూడా ఐక్యమై ఉండాలని 1, 2, 3 రకాల ఐక్యత కలిగి ఉండటం మనకు కావాలి. యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ యొక్క యూనిటీని, ఐక్యతను గురించి మనం ధ్యానిస్తూ ఉండగా ఈ 3 రకాల యూనిటీ కావాలి. మొదటి యూనిటీ ఆల్రెడీ ఉంది, వెరీ గుడ్, మనం ఏం చేసే అవసరం లేదు. రెండవ యూనిటీ ఏంటి? అపోస్తలులందరూ కూడా ప్రియబిడ్డలారా ఆ ఒకే దేవుని యందు ఐక్యమై ఉంటున్నారు, వెరీ గుడ్, అయిపోయింది. ఇప్పుడు మూడవ యూనిటీ, మనం ఎందుకు ఈ యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయ యొక్క నొవేనాలు, నవదిన ప్రార్థన ఎందుకు చేస్తూ ఉన్నాం? ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం? ఎందుకు ఈరోజు మాసమని అర్పిస్తూ ఉన్నాం? మనకు కావలసినది, మనలో ఈ యూనిటీ కావాలి, మనలో ఈ ఐక్యత కావాలి. ప్రియలారా, ఇదంత సులువైనటువంటి ఒక పని కాదు, ఒక సులువైన పని కాదు. ఎందుకు సులువైన పని కాదంటే ప్రియలారా, గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యపరచు ఆత్మ. హోలీ స్పిరిట్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ యూనిటీ. కానీ డెవిల్, సైటన్ ఇస్ ఎ స్పిరిట్ ఆఫ్ డివిజన్. దుష్టాత్మ ప్రియలారా అది ఐక్యపరచే ఆత్మ కాదు, అది రకరకాల డివిజన్స్ కలిగించు ఆత్మ, సైతాను ఆత్మ. అందుకే హోలీ స్పిరిట్ అంటే అది ఒకటే, పరిశుద్ధ ఆత్మ, అంతే. ఆ ఆత్మ కలిగి ఉన్నవారు అందరూ కూడా ఈ ఆత్మలో ఐక్యమై ఉంటారు. కానీ ఈవిల్ స్పిరిట్ ఒకటి కాదు. నేను ప్రియబిడ్డలారా యూట్యూబ్లో ఆత్మలు అనేటువంటి ఒక టాక్ ఉంది. అందులో 16 ఆత్మలు ఉన్నాయి అనే ఒక టాక్ నేను ఇచ్చాను. ఇప్పుడు చెప్పే టైం లేదు కాబట్టి నేను దాన్ని మెన్షన్ చేయటం లేదు. మీకు తెలుసుకోవాలంటే ప్రియలారా, యూట్యూబ్లో స్పిరిట్స్, ఆత్మలు అనేటువంటి ఒక టాక్ ఉంది. 16 ఆత్మలు ఉన్నాయి. ఎందుకు సైతాను కలిగి ఉన్నటువంటి కుటుంబాలలో, ఎందుకు సైతాను ఆత్మ వల్ల ప్రభావితమైనటువంటి వ్యక్తిలో, ఈ సైతాను ఆత్మ పనిచేస్తున్న సంఘములో, ప్యారిష్లో, చర్చ్లో, డయాసిస్లో ఎందుకు యూనిటీ లేదంటే ప్రియబిడ్డలారా, దేవుని ఆత్మ వల్ల నడిపించబడే చర్చ్ కానీ, దేవుని ఆత్మ వల్ల నడిపించబడే ఫ్యామిలీ కానీ, దేవుని ఆత్మ వల్ల నడిపించబడే ఇండివిజువల్ వ్యక్తి కానీ ప్రియబిడ్డలారా, అక్కడ ఒకే మనస్సు ఉంటుంది, అక్కడ ఐక్యత ఉంటుంది, యూనిటీ ఉంటుంది. అక్కడ డివిజన్స్ ఉండవు. ఎందుకు? ఆ ఆత్మ క్యారెక్టర్ అదే, స్వభావం అదే, యూనిటీ. కానీ డివిజన్స్ ఏ ఇంట్లో ఉన్నాయో, డివిజన్స్ ఏ సంఘములో ఉన్నాయో, డివిజన్స్ ఏ డైసెస్లో ఉన్నాయో ప్రియబిడ్డలారా, అక్కడ ఖచ్చితంగా అని చెప్తున్నా, దేవుని ఆత్మ కాదు పనిచేసేది, అది సైతాను ఆత్మ. కాబట్టే డివిజన్స్ వస్తున్నాయి. ఎందుకు? ఆ దేవుని ఆత్మ కలిగించే యూనిటీ కంటే మనిషికి ఏం కావాలి? నా వాదం, నా పాలసీ,
నా సిద్ధాంతం, నా గర్వం, నేను గెలవాలి. ప్రియులరా, ఇది దేవుని ఆత్మ నుంచి వచ్చినటువంటి ఒక్క ఆలోచన కాదు. అక్కడ యూనిటీ రాదు. ఖచ్చితంగా బళ్ళగుద్ది చెప్తున్నా, యూనిటీ రాదు. అందువలన ప్రియులారా, ఈ యూనిటీ కలిగి ఉండాలంటే మనము ఏం చెప్పాలి, శ్రద్ధ మనకు కావాలి. డివిజన్స్ ఉన్నాయో అక్కడ దేవుని ఆత్మ లేదు. ఐక్యత ఎక్కడ ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ ఖచ్చితంగా పనిచేస్తుంది. ఎందుకు? దేవుని స్వభావం అది. ఎందుకు? ఆ దేవుడు యూనిటీలో ఉన్నారు, కలిసి ఉన్నారు, కలిగి ఉన్నారు. విడదీసే ఆత్మ కాదు దేవుని ఆత్మ, కానీ విడదీసే ఆత్మ సైతాను ఆత్మ. భార్య భర్తల మధ్యలో పనిచేస్తే విడదీసే ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. తోడ్పుట్టువులు ఒకే తల్లి కడుపులో పుట్టి పెరిగే పిల్లలు కావచ్చు, కానీ డివిజన్స్. ఒకే సంఘం కావచ్చు, ఒకే ప్యారిష్ కావచ్చు, కానీ డివిజన్స్. ఈ విడదీసే ఆత్మ ప్రియులరా దేవుని ఆత్మ కాదు. ఈరోజు యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయం యొక్క యూనిట్ని గురించి, ఐక్యతని గురించి మనము నొవేన ప్రార్థన చేస్తూ ఉండే ప్రియులరా, ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే మనకి ఆ యూనిటీ కావాలి కాబట్టి. 3 కారణాల వల్ల ప్రియులరా మనకి ఈ ఒక్క యూనిటీ కోసం మనం ప్రయత్నం చేయాలి. నంబర్ 1, అది యేసుక్రీస్తు ఆజ్ఞ. ఇది నువ్వు నేను ఏదో నీళ్లు పోసి దానిని లైట్గా చేయడానికి లేదు. దేవుని ఆజ్ఞ ఏంటంటే ప్రియులారా, అది మనము శిరస్సావహించాల్సిందే. ఇట్స్ ఎ కమాండ్. యూనిటీ కలిగి ఉండటం, ఆయన ఆజ్ఞలు పాటించటం, ఆయన మార్గాలు నడవటం. ఇది ఫాలో చేస్తున్నావా లేదా? ఇది 2 మార్గాలు. అందువలన ఈ యొక్క ఆజ్ఞ వలన ప్రియులారా మనము ఈ యొక్క యూనిటీ కలిగి ఉండవలసిన బాధ్యత మనకు ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, సంఘం అంటే ఏంటండి ప్రియులారా? యేసుక్రీస్తు తన రక్తమును వెలగా కట్టి కొనుక్కున్నటువంటి, ఆయన స్థాపించినటువంటి ఆయన శరీరమే సంఘం. ఈ సంఘములో మనం ఎలా మెంబర్గా చేరుతున్నాం? జ్ఞానస్నానం ద్వారా మెంబర్గా చేరుతున్నాం. అంటే బాప్టిజం ఏంటంటే, బాప్టిజం ఈస్ ఏ సాక్రమెంట్ ఆఫ్ ఇనిషియేషన్. అంటే యేసుక్రీస్తు శరీరమైనటువంటి ఆ సంఘములో, చర్చిలో నువ్వు నేను మెంబర్గా చేరటానికి ఒక సాక్రమెంట్ ఏంటి? ఈ బాప్టిజం అన్నమాట. అందువలన నీవు నేను జ్ఞానస్నానం పొందుకున్నావా లేదా? తండ్రి కుమార పవిత్ర దేవుని ఎంతో జ్ఞానస్నానం పొందుకున్నావంటే ప్రియులారా మనము ఆయన శరీరములో ఒక మెంబర్గా చేరాము. అప్పుడు యూనిటీ ఎలా వస్తుంది? యేసుక్రీస్తు శరీరములో ఒక మెంబర్గా నువ్వు చేరితేనే యూనిటీ వస్తుంది. అంటే జ్ఞానస్నానం పొందుకున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలు అని నేను చెప్పను. నీళ్లు పోస్తే అందరూ క్యాథలిక్స్ అవుతారని, క్రిస్టియన్స్ అవుతారని నేను నమ్మను. ప్రియులారా, నీళ్లు పోస్తే ఏ ఒక్కడు కూడా దేవుని బిడ్డగా మారడు. జ్ఞానస్నానం పొందుకున్నంత మాత్రాన ప్రియులారా ఎవరు కూడా నిజంగా దేవుని శరీరం అనేటువంటి ఆయన సంఘములో ఆత్మలు నడిపించిన వ్యక్తిగా మారేది లేదు. ఎందుకంటే జ్ఞానస్నానం పొందిన తర్వాత కూడా ఎంతో మంది పిచ్చోళ్ళు తిరగటం లేదు, మందు తాగి పొగ తాగి వ్యభిచార పనులు చేస్తూ, తప్పుల పనులు చేస్తూ, దొంగతనం చేస్తూ వీళ్ళేంటి యేసుక్రీస్తు శరీరములో మెంబరేనా? కాదు ప్రియులారా. అందువలన ఈ నీళ్ళు పోసినంత మాత్రాన యూనిటీ రాదు, జ్ఞానస్నానం పొందుకున్న మాత్రాన యూనిటీ రాదు. ఒక కర్మం ముగించటానికి చర్చికి వెళ్తే మాత్రం యూనిటీ రాదు. యూనిటీ రావాలన్న ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తు అంటే తన పరిశుద్ధ రక్తమును వెలగా కట్టి ఎలా నిన్ను నన్ను పాపము నుండి విడిపించి తన పరిశుద్ధ శరీరంలో మెంబర్గా చేర్చి మనల్ని కొనుక్కున్నాడో ఆ ఒక్క బాడీలో మెంబర్గా చేరటం అంటే కొంచెం కష్టం కలిగిన పని. అలా మెంబర్గా నువ్వు నేను కలిస్తే ప్రియబిడ్డలారా డెఫినెట్లీ అక్కడ యూనిటీ వస్తుంది. ఎందుకు? పాపము నుండి విడిపించబడ్డాం.
మారు మనసు పొందాం, పాపాలు ఒప్పుకున్నాం. నెంబర్ 1. నెంబర్ 2, ప్రియబిడ్డలారా, మనము యేసుక్రీస్తుతో పాటు మన పాపములను కూడా సిలువలో అంటగొట్టి పాపానికి చనిపోయే వాళ్ళుగా మనం మారి యేసుక్రీస్తు పునరుత్థానమందు నూతన జీవం, న్యూ లైఫ్ పొందుకున్న వాళ్ళుగా మారుతేనే తప్ప ఇంటిలో కానీ, సమాజంలో కానీ, చర్చిలో కానీ, డయాసిస్లో కానీ ప్రియబిడ్డలారా యూనిటీ అనేది రాదు. మూడవదిగా, ఈ యూనిటీ, ఐక్యత యేసుక్రీస్తు తిరుహృదయం నుండి మనం ఎందుకు నేర్చుకోవాలని ప్రియబిడ్డలారా, ఈ యూనిటీ ఇవాంజలైజేషన్కి చాలా చాలా అవసరం. ఏంటి ఇవాంజలైజేషన్? సువార్త బోధన. అంటే ఇప్పుడు చూడండి, క్యాథలిక్ చర్చిలో ఎంతో మంది బిషప్పులు, ఫాదర్, లక్షల మంది దేశ విదేశాలలో సువార్త బోధిస్తూ ఉన్నారు, మిషనరీగా సేవ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. ప్రియబిడ్డలారా, మనము ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి బోధించి ఆ వ్యక్తి యేసుక్రీస్తుని నమ్మి సువార్తను అంగీకరించి ఆ యూనిటీలో రక్షణ మార్గములు వారు చేరాలంటే ప్రియబిడ్డలారా, నేను చెప్పే వాక్కు వారికి కన్విన్స్గా ఉండాలి. ఒక సామెత ఉంది ప్రియబిడ్డలారా, అదేంటంటే బట్టతల ఉన్నవాడు జుట్టు పెరగటానికి మందు అమ్మలేడు. అర్థమవుతుందా ప్రియబిడ్డలారా? బట్టతల ఉన్నవాడు పోయి మార్కెట్లో కూర్చొని ఇదిగో ఈ మందు తీసుకో, ఇది పూసుకుంటే రాసుకుని జుట్టు పెరిగెత్తి అని మందు అమ్మితే ఎవడన్నా కొనుక్కుంటాడా? ఎవరు కొనుక్కోరు. ఏమంటారు? ఫస్ట్ పిచ్చోడా, మొత్తం ఫస్ట్ నీ తల్ల పోసుకో, నీకు జుట్టు పెరిగెత్తిన మేము కొనుక్కుంటా అంటారు. ఇప్పుడు చూడండి, టీవీలో మంచి హెయిర్ షాంపూ, హెయిర్ కలరు అన్నిటికీ అడ్వర్టైజ్మెంట్ ఉన్నాయి కదా. ఎవరైనా బట్టతల పెట్టేవాడిని అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారా? ఎవరు తీసుకోరు. మంచిగా జుట్టున్న అమ్మాయిలు తీసుకొచ్చి, చూడు ఈ షాంపూ పూస్తే ఇది మంచి జుట్టు పెరుగుతుంది అంటారు. చూడు ఈ కలర్ పూస్తే ఈ అమ్మాయి హెయిర్ లాగా ఇంత పొడుగుగా, ఇంత జుట్టుగా, ఇంత మందంగా వస్తుంది అంటారు. ఓహో, ఇది చూసి నేను కూడా పూస్తే నా జుట్టు పెరుగుతుంది అనుకుంటారు. అలాగే ప్రియబిడ్డలారా గమనించండి, యేసుక్రీస్తుని గురించిన సువార్త కానీ, యేసుక్రీస్తులో ఉన్నటువంటి ఐక్యతను కానీ, యేసుక్రీస్తులో ఉన్నటువంటి రక్షణను కానీ ఒక హైందవుడు కానీ, ఒక ముస్లిం కానీ, ఒక అన్యుడు కానీ ఎవరైనా విని ఆ రక్షణ మార్గానికి రావాలంటే ప్రియబిడ్డలారా, నేనే ఆ రక్షణ పొంది నేను దానికి సాక్షిగా ఉండకుండా ఎవడు కూడా నా మాట వింటాడా? ఎవరు వినరు. అరే నువ్వే ఫస్ట్ పోయి నీ ఇంటి సరిదిద్దుకో అంటారు, నువ్వే ఫస్ట్ వెళ్ళి మీ సంఘాన్ని సరిదిద్దుకో అంటారు, నువ్వే ఫస్ట్ పోయి నీ అలవాట్లు మార్చుకో అంటారు. ఇది కష్టం, ఇది కష్టం. ఫస్ట్ నేను మారాలి, నన్ను చూసి వేరే వాళ్ళు మారతారు. ఫస్ట్ నా కుటుంబం మారాలి, నా కుటుంబాన్ని చూసి అన్యులు మారుతారు. ఫస్ట్ నా సంఘం మారాలి, అప్పుడు నా సంఘాన్ని చూసి వేరే వాళ్ళు మారుతారు. ప్రియములారా, శిష్యులు వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, ప్రభువా మాకు కూడా ప్రార్థన నేర్పించడం ఎందుకు అడిగారు? ఎందుకంటే యేసుక్రీస్తు ఎడతెగగా తరచుగా ప్రార్థన చెయ్యటము శిష్యులు చూశారు, విన్నారు. యేసుక్రీస్తు చేసిన ప్రార్థన శిష్యులు చూస్తూ ఉన్నారు, వారు వింటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, యేసుక్రీస్తు చేసినటువంటి అన్ని అద్భుతాలకి, అన్ని గొప్ప కార్యాలకి, అన్ని ఈ ప్రియులారా ఇక్కడ ఒక విషయం గమనించండి బిడ్డలారా. అదేంటంటే ఒక విషయం చెప్పనా, ఎందుకు అపోస్తులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా స్వస్థత ఇవ్వటం మాకు నేర్పించు అని ఎందుకు అడగలేదు? దయ్యాన్ని వెళ్ళగొట్టడం మాకు నేర్పించు అని ఎందుకు అడగలేదు? సువార్త బోధించడం నేర్పించు అని ఎందుకు అడగలేదు? అది బాగుంది కదా. 3 సంవత్సరాల పాటు శిష్యులు యేసుక్రీస్తు తిరిగి ఎప్పుడు కూడా ఎలా స్వస్థత ఇవ్వాలో మాకు నేర్పించుని అడగలేదే, ఎలా ఆశ్చర్యకార్యాలు చేయాలో మాకు నేర్పించని అడగలేదే. కానీ ఏమడిగారు? ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమని అడిగారు. ఎందుకు? యేసుక్రీస్తు పరిచర్యలో
తండ్రితో ఐక్యమై ఏకాంతముగా ఉండి కొండల మీద కానీ నిర్జన ప్రదేశములో కానీ ఆయన చేసిన ప్రార్థనయే ఆయన శక్తికి ఆధారమని, ఆయన చేసిన గొప్ప కార్యాలకి ఆధారమని, ప్రార్థన నుంచే ఈ శక్తి వచ్చిందని, ప్రార్థనలోనే తండ్రితో ఏకమై ఉన్నాడని ఈ 3 సంవత్సరాల పాటు అపోస్తలులు తెలుసుకున్నారు. వాళ్ళకి అర్థమైంది ఈ ఆశ్చర్యకార్య అన్నిటి వెనకాల ఆయన శక్తికి మూలాధారం ఆయన ప్రార్థనే. అందుకే అపోస్తలు యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా, యోహాను శిష్యులు నేర్పించినట్లు మమ్మల్ని కూడా ప్రార్థన నేర్పించమని అడిగారు. అనగా యూనిటీకి మూలాధారం ఏంటంటే ప్రియబిడ్డలారా, ప్రార్థనే. ఎందుకు? ఆత్మ కలిగి ఉండాలి కదా యూనిటీ కావాలంటే. యూనిటీకి మూలాధారం ఆత్మ. ఎందుకు? ఆత్మ ఐక్యపరచు ఆత్మ కాబట్టి. ఈ యూనిటీ కలిగి ఉంటారంటే ప్రియబిడ్డలారా, ఈ ఆత్మ పొందుకుంటేనే యూనిటీ ఉంటుంది. ఆత్మ లేని వాడి దగ్గర ఆత్మ కాదు, దుష్టాత్మ పనిచేస్తూ ఉంటే అక్కడ డివిజన్స్ వస్తూ ఉంటాయి. అందువలన ప్రియబిడ్డలారా, ఈ యూనిటీ కావాలంటే వేరే ఏది కాదు, ప్రార్థన మూలాధారంగా ఉండాలి. అది నీలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ ప్యారిష్లో కావాలి, సంఘములో కావాలి. అప్పుడు యేసుక్రీస్తు తిరుహృదయములో ఉన్నటువంటి ఆ యూనిటీ ప్రియబిడ్డలారా నీకు నాకు వస్తుంది. ఎందుకు? యేసుక్రీస్తు కోరుకున్నది అదే ప్రియబిడ్డలారా. నేను పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి చాప్టర్లో ప్రియబిడ్డలారా, 1వ అధ్యాయంలో 10-11, Now I appeal to you, brothers and sisters, by the name of the Lord Jesus Christ, that all of you be in one agreement, that there be no division among you, that you be united in the same mind and same purpose. For it has been reported to me, there is a chaos and confusion, quarrels among you, brothers and sisters. ఒకసారి తెలుగులో వింటామా? చాలా బాగుంది పిల్లరా. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. సోదరులారా, వర్గము లేకుండా సంపూర్ణముగా ఒకే మనస్సు, ఒకే ఆలోచన కలిగి ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నేను మిమ్ము వేడుకొనుచున్నాను. 11 కూడా. ఏలయనగా సోదరులారా, మీలో మీకు కలహములు ఉన్నవని క్లోవు కుటుంబ సభ్యులు నాకు తెలిపిరి. నేను చెప్పినది ఏమన్నా, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా పలుకుచున్నారు. ఒకడు నేను పౌలు అనుచరుడనని, వేరొకడు నేను అపోల్లో అనుచరుడనని, మరి ఒకడు నేను పేతురు అనుచరుడనని, ఇంకొకడు నేను క్రీస్తు అనుచరుడను అని చెప్పుకొనుచున్నారు. చాలు ప్రియులారా, పౌలు గారు కొరింథీ ప్రజలకి రాస్తూ ఉన్నాడు. ఈ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, 2వ పత్రిక 2 కూడా కొరింథీ ప్రజలకు ఆయన రాసిందే. ఎందుకు? అక్కడ ఒకే సంఘములో రకరకాల డివిజన్స్, రకరకాల గ్రూపులు, కోపతాపాలు, విద్వేషాలు, కలహము, ఇవి అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన రాస్తూ ఉంటున్నాడు, ప్రియబిడ్డలారా, మీ చర్చిలో, మీ సంఘములో మీరు ఐక్యత కలిగి ఉండాలని, యూనిటీ కలిగి ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను, కోరుకుంటున్నాను అంటున్నాడు. ప్రియబిడ్డలారా, ఈ ఐక్యత కలిగి ఉండటము యేసుక్రీస్తు తిరుహృదయానికి చాలా చాలా అవసరమైనది. చివరికి ప్రియబిడ్డలారా, ఈ ఐక్యత కలిగి ఉంటారండి ప్రియబిడ్డలారా, నేను 4 సులువైనటువంటి మార్గాలు చెప్తా. అది మీ ఇంట్లో ఐక్యత కావాలా? ఇదే మార్గం. మీ అన్నతమ్ముళ్ళ తోడ్పుట్టుల మధ్యలో ఐక్యత కావాలా? ఇదే మార్గం. మీ సంఘంలో ఐక్యత కావాలా? ఇదే మార్గం. మన డయాసిస్లో యూనిటీ కావాలా? ఇదే మార్గం. ప్రపంచములు ఎక్కడ కూడా యూనిటీ కలిగి యేసుక్రీస్తు ఆత్మలో ఏకమై యేసుక్రీస్తు తిరుహృదయానికి తగినటువంటి బిడ్డలుగా మనం కలిగి ఉన్నామంటే ప్రియులారా, ఈ మార్గం తప్ప వేరే ఇంకొకటి లేదు. నంబర్ 1 అదేంటి ప్రియులారా, మనము మన తప్పులు, మనము మన పాపాలు, మనకున్న గర్వము, మనకున్న కొవ్వు, అన్ని విధమైనటువంటి ఈగో, ఇవి అన్నీ మనము ఒప్పుకోవాలి, తగ్గించుకోవాలి, తప్పును సరిదిద్దుకోవాలి. ఇది నంబర్ 1. జాతీయ, కులమా, మతమా, డబ్బా, ఉద్యోగమా, డిగ్రీలా, ప్రియులారా, ఇటువంటి మానవ సహజమైనటువంటి ఇటువంటి కార్యాల వలనే డివిజన్స్ వస్తూ ఉన్నాయి. అందువలన
ఒక్కొక్కరు వాళ్ళ పాపము ఒప్పుకోవటమే, ఒక్కొక్కరు వారి తప్పు ఒప్పుకోవటమే. ఎక్కడ పొరపాడైందో ప్రియబిడ్డలారా, ఆ పొరపాడు పాపములు సరిదిద్దుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఒక మంచి పాప సంగీతనం చేసుకొని వినయమును వినమ్రత అలవరుచుకొని ఈ యూనిట్లోకి తిరిగి రావటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. పాపము ఒప్పుకోవటం, పాపాలు మన్నించటము, మన్నింపు ఇవ్వటం, మన్నింపు అడగటం. అది ఇల్లు కానీ ఎక్కడైనా కానీ ప్రియబిడ్డలారా, ఇది నెంబర్ 1. నెంబర్ 2 అంటే ప్రియబిడ్డలారా, మనము మన తప్పును సరిదిద్దుకోవటానికి మనము వేరే వాళ్ళ సహాయం అడగవచ్చు. అనగా ఇంట్లో డివిజన్స్ కానీ పొరపాట్లు ఉండే ప్రియబిడ్డలారా, పెద్దల సలహా తీసుకోవచ్చు. ఇప్పుడు తెలుగులో అంటారు, పెద్దల మాట సద్దిమూట అంటారండి. పెద్దల మాట సద్దిమూట అంటే ప్రియబిడ్డలారా, పెద్దల మాటకి విలువ ఉంది. ఒకవేళ వాళ్ళకి నీలాగా నాలాగా అన్ని డిగ్రీ లేకపోవచ్చు, కానీ వాళ్ళకి జ్ఞానం ఉంది, వాళ్ళకి అనుభవం ఉంటుంది, పరిచయం ఉంది, ఎన్ని సంవత్సరాల జీవితం వాళ్ళు జీవించారు కాబట్టి వాళ్ళకు తెలుసు. ఇంట్లో గొడవలు ఉంటే ప్రియబిడ్డలారా, ఇంట్లో సమస్యలు ఉంటే అది పరిష్కరించుకోవటానికి అమ్మ నాన్న ఉన్నారండి, తాత ముత్తాతలు ఉన్నారండి, పెద్దలు ఉన్నారండి. ఇటువంటి పెద్దల మాట వినాలి, తల్లిదండ్రుల మాట వినాలి, కొద్దిగా వినయం వినమ్రతతో చదువుకోవాలి. ఇలా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలు, గొడవలు, డివిజన్స్ అలా మనం చదువుకోవచ్చు. ఆ తర్వాత సంఘములో అనుకోండి, ప్యారిష్లో అనుకోండి ప్రియబిడ్డలారా, అక్కడ ఒక పాస్టర్ అయినా, పాస్టర్ అయినా, ఫాదర్ అయినా, విచారణ గురువులైనా, బిషప్ అయినా, ఇలా దేవుడు అభిషేకించి నిలబెట్టినటువంటి సంఘ పెద్దలు ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంటుంది పిల్లల, దానికి ఆధారం. ఇలా సంఘ పెద్దల దగ్గరికి వెళ్ళి ప్రియబిడ్డలారా, మనము మన తప్పుల, మన కోపమా, డివిజన్సా, ఇవి అన్నీ పరిష్కరించగలిగే ఒక మనస్తత్వం మనకు ఉండాలి. 3వది ప్రియబిడ్డలారా, అదేంటంటే మనము దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఈ దుష్టాత్మలను డివిజన్స్ అన్ని పడగొట్టి నిజంగా ఆత్మలో యూనిటీలో కలిగి ఉండాలని ఆత్మదేవుణ్ణి మనం దాహముతో ప్రేయర్ చేయాలి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ జ్ఞానస్నానం ద్వారాను, భద్రమైన అభ్యంగం ద్వారాను, తదితర అభ్యంగాల ద్వారాను ఆత్మ మనకు అనుగ్రహించబడ్డది. కానీ చాలామందిలో ప్రాబ్లం ఏంటంటే ప్రియబిడ్డలారా, ఆత్మ చాలా మంచిగా గొరక్కలు ఇప్పుడు నిద్రపోతుంది ఒక మూలలో. ఆత్మను అక్కడ పడుకోబెట్టి మన పనుల్లో బిజీగా ఉంటామన్నమాట. ప్రియబిడ్డలారా, ఇది కాదు. ఈ పడుకున్నటువంటి, నిద్రపోతున్నటువంటి ఆత్మను తట్టి లేపి ఆ ఆత్మ స్వరము విని ఆత్మ మనకు ప్రేరేపణ కలిగించినప్పుడు ఆత్మ ప్రేరణను బట్టి నడవగలిగే ఒక మనస్తత్వం ఉండాలి. ఈ ఆత్మ వలన ప్రేరేపింపబడాలి. ఈ ఆత్మ కోసం దాహముతో ప్రే చేయాలి. ఆత్మను అడ్డగింపకూడదు అని పౌలు తెలియజేస్తూ ఉండే ప్రియబిడ్డలారా, దానికి కారణం ఇది. ఈ ఆత్మ కలిగి ఉంటే తప్పకుండా మీకు యూనిటీ వస్తుంది, నో డౌట్. అందువలన నీకు యూనిటీ ఇంట్లో కావాలా, యూనిటీ చర్చిలో కావాలా, రోజు ప్రియబిడ్డలారా ఆత్మ కోసం దాహముతో ప్రే చేయి. ఇంకా చివరిది అంటే ప్రియబిడ్డలారా, ఒక్కరోజు కూడా ప్రార్థన అనేది మర్చిపోవద్దు. ఇంట్లో అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు కలిసి కూర్చొని ప్రార్థించే ఒక మనస్తత్వం ఉండాలి. ఏ ఇంట్లో అయితే ప్రార్థన లేదు ప్రియబిడ్డలారా, తప్పకుండా డివిజన్స్ వస్తాయి. అది తప్పదు. ఎందుకు? ఎక్కడైతే ప్రార్థన ఉందో అక్కడ దేవుని ఆత్మ పని చేస్తుంది. ఎక్కడైతే ప్రార్థన లేదో తోక్కోడు వస్తాడు. నీవు ఇన్వైట్ చేసే అవసరం లేదు. దేవుడు జెంటిల్ మ్యాన్. అదేంటంటే నీవు దేవుని ఆహ్వానించుకోకుండా, దేవునికి నీ అవకాశం ఇవ్వకుండా, నీవు నిన్ను సమర్పించుకోకుండా దేవుడు రాడు. కానీ సైతాను అలా కాదు, తోసుకుంటూ వస్తాడు. ప్రార్థన లేకపోతే ప్రియబిడ్డలారా, నీ ఇల్లు సైతాను తన ఆధీనంలో తీసుకుంటాడు. ప్రార్థన లేని పారిష, ప్రార్థన లేని సంఘమ ప్రియబిడ్డలారా తప్పదు. అందువలన కేవలం యేసుక్రీస్తు తిరగతి 94 చేసినంత మాత్రాన ప్రియబిడ్డలారా ఈ యూనిటీ రాదు. నేను చెప్పినటువంటి ఈ అన్నీ ఒక్కొక్క స్టెప్ తీసుకుని, తగ్గించుకొని, తప్పుడు సరిదిద్దుకొని మనం ప్రభు సన్నిధికి వస్తే ప్రియబిడ్డలారా మనము యేసుక్రీస్తు హృదయానికి తగినటువంటి ఈ యూనిటీలో, ఈ ఐక్యతలో మనం కలిగి ఉండగలుగుతాం.
దానికోసము మనం ఈనాడు ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మమ్మ సదా కరుణించి కాచేయబడిన ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, కుమార, పవిత్ర దేవుడు ముగ్గురు ఒకే దేవుడుగా ఒకే ఏకమై కలిసి ఎలా ఉంటున్నారు. తన శిష్యులు కూడా అలా కలిసి ఉండాలి, ఇలా యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. ఆ ఐక్యత యందు ఈ బలిలో పాల్గొంటున్న బిడ్డలు, 9 నవదిన ప్రార్థనలో పాల్గొన్న బిడ్డలు అందరూ కూడా ఈ ఆత్మ కలిగి ఉన్నట్టుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఆ ఐక్యతలో మా కుటుంబాలను, మా సంఘాన్ని, ప్యారిష్ని, డైసిస్ని, అలాగే లోకవ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఐక్యపరచమని ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియులారా, అర్పణ సమయము. మనము అప్పద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉన్నాము. మీ ఇంటిని యూనిటీ లేదా ఐక్యత లేదా అర్పించండి. మీ తోడ్పుట్టుల మధ్యలో ఐక్యత లేదా అర్పించండి వారిని. మీ సంఘములో ఐక్యత లేదా అర్పించండి. ఈ అర్పణ వలన దేవుని ఆత్మ వారి పాపములు మన్నించి ఐక్యత నడిపించాలని మనం ప్రార్థిస్తాం. అర్పణ, హృదయార్పణ, అర్పణ, ప్రేమార్పణ, అర్పణ, హృదయార్పణ, అర్పణ, ప్రేమార్పణ. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నువ్వు వస్తావని నీకై నవసుమములు పలికి తిని. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నువ్వు వస్తావని నీకై నవసుమములు పరిచి తిని. హారతులను చేకొని ద్వారము కడవేచి తిని, హారతలను చేకొని ద్వారము కడవేచి తిని. నీ తలపుల ఊసులతో నీ కోసం నిలిచి తిని, నీ తలపుల ఊసులతో నీ కోసం నిలిచి తిని. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నువ్వు వస్తావని నీకై నవసుమములు పలికి తిని. అలంకరించి తిని స్వామి నీ మందిరమును, నువ్వు వస్తావని నీకై నవసుమములు పరిచి తిని. సహోదరి సహోదరులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రియులారా, చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ ఇంటిని, అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలను, అత్తమ్మ, మామయ్యలు, మీ తోడ్పుట్టువులు, బంధువులు, మీ ఇంట్లో ఐక్యత కావాలని ఒక్కొక్కరిని సమర్పించి ప్రార్థన చేయండి. మీ సంఘములో ఐక్యత కావాలని ప్రార్థన చేయండి. మన మేత్రాసనంలో, డైసిస్లో ఐక్యత కావాలని ప్రే చేయండి. విడదీయు ఆత్మ, సైతాను ఆత్మలు పూర్తిగా తొలగించబడాలని నిరంతర ప్రార్థన ద్వారాను, ఆత్మదాహం ద్వారాను మనకు దేవుడు ప్రసాదించాలని ప్రార్థిద్దాం. ఈనాడు పరిశుద్ధ బలిభోజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి ఉద్దేశ లక్ష్యాలు మనం తలంచుకుందాం. అలాగే ఆన్లైన్లో ఈ మాసులో పాల్గొంటున్న మీ అందరి మనస్సుల్లో, హృదయంలో ఉన్న కోరికలు, ప్రార్థనలు అన్ని ప్రభువుకు అర్పిద్దాం. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక.
నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువున దేవ, పావన పిత, సర్వశక్తిగల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట మీ కృతజ్ఞత వందనములు మా ప్రభువున యేసు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోద్ధానములు ఆశ్చర్యకరమైన సంఘటనల ద్వారా మమ్మ పాపం మరణములను విముక్తులము చేసెను. తద్వారా ఎన్నుకొనిన జాతిని, రాచకరిక గురువులను, పవిత్రమైన ప్రజలను అని కీర్తిని మాకు ప్రసాదించి చేసివు. యేసు క్రీస్తు పరమ పవిత్ర హృదయాన్ని ఈటతో పొడిచి తెరవడినప్పుడు అక్కడి నుంచి ప్రవహించిన ఆ పరిశుద్ధ రక్తము, జీవజలము ద్వారా సంఘములో, కుటుంబాలలో, వ్యక్తిగత జీవితములో ఐక్యతను మాకు అనుగ్రహించి మమ్మల్ని ఆ రక్షణ మార్గము నడిపిస్తున్నని అనంత ప్రణాళికలను మేము కృతజ్ఞతతో నమ్ముచూ ఉన్నాము. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసములతోనూ కలిసి నిరంతరము నీకు ప్రస్తుతి చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభువు నామమున వేంచేయవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. సాధ్యమైతే మోకరించి నిబిడలారా మనం పరిశుద్ధాత్మ ప్రభావము ఈ కానుకలపై దిగి రావాలని ప్రార్థిస్తున్నాం. ఆ ఆత్మ, ఐక్యపరచు ఆత్మ మీ ఇంటిలో, తోడ్పుట్టువుల మధ్యలో అందరికీ సఖ్యత కలిగించాలని, ఐక్యత కలిగించాలని ఈ బలిలో మనం ప్రార్థన చేసుకుందాం. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంత మేము స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచా ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్కనా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, యేసుక్రీస్తులో పాటల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము సొగి అప్పమును రక్షణ పాత్రమునికి సమర్పించుచున్నాం. మీ సముఖను మోకరించి సాయంకాల వేళలో ఈ పరిశుద్ధ బలిని అర్పించడానికి మమ్మందరిని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములందు పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మతో అభిషేకించి ఐక్యతను, యూనిటీని మాకు ప్రసాదించమని ప్రతిమాలుకొనుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రేష్టమైన జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, తుమ్మాబాల పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులు, గురువులు, మఠకన్యలను, మీ సేవకులందరినీ ఆత్మయందు అభిషేకించి పరిశుద్ధాత్మ ఐక్యతను, యూనిటీని, నడిపింపును వారికి ప్రసాదించమని ప్రతిమాలుకొనుచున్నాం. ఉత్థానమగదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికలను చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. మా కుటుంబాల మరణించిన మా తల్లిదండ్రుల, బంధువుల, పూర్వీకుల ఆత్మవిశ్రాంతి కోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ మాసంలో పాల్గొంటున్న ఈ బిడ్డలందరి కుటుంబాల్లో చనిపోయిన వారి ఆత్మల విశ్రాంతి కోసం ప్రార్థిస్తున్నాం. కరోనా మహమ్మారి వలన చనిపోయిన లక్షలాది మంది ఆత్మల కోసం ప్రార్థిస్తున్నాం. ఉద్ధరించు స్థలములో నుండి ఆత్మలను విడిపించి నీ అక్షయ సౌభాగ్యములుగా వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. మా అందరిపై దయచూపండి ప్రభువా. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన కుటుంబ సభ్యులందరి ప్రార్థనలు మీ దివ్య సన్నిధికి చేరునుగాక. అలాగే కుటుంబంలో యూనిటీ కావాలని, భార్యాభర్తల మధ్యలో సఖ్యత కావాలని, తోడ్పుట్టుల మధ్యలో యూనిటీ కావాలని, ప్రేమ కావాలని, సంఘములు, సమాజములు ఐక్యత కావాలని ప్రార్థిస్తున్న ఈ బిడ్డలందరి ప్రార్థనలు ఈనాడు యేసుక్రీస్తు పరమ పవిత్ర హృదయానికి మేము అర్పిస్తూ ఉన్నాం. మేమందరము కూడా ఇహలోక యాత్ర జీవితం ముగించి ఒకరోజు మీ సన్నిధిలో చేరి వాస్తవమైన నిజమైనది ఈ సన్నిధిని నిరంతరం స్తుతించి ఆరాధించి గొప్ప భాగ్యం మేము కూడా పొందుతుముగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్, ఆమేన్,
రెండు చేతులపైకి లేపి మనకు ప్రభు నేర్పించిన ప్రార్థన భక్తితో ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నించుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపము. ఓ ప్రభువా, అన్ని కీడులని మమ్మ రక్షింపము. మా ఈ రోజులలో మా కుటుంబాల నుండి, తోడ్పుట్టుల మధ్యలో నుండి, సమాజము నుండి, సంఘము నుండి, డయాసిస్ నుంచి, లోకవ్యాప్తంగా సైతాను కలిగించు అన్ని డివిషన్స్, అన్ని కోపతాపాలు, అసూ విద్వేషాలు, చెడు అలవాటులు, రకరకాల డివిషన్స్ గ్రూపు కలిగించే సైతాను ఆత్మలన్నింటినీ యేసునామములో బంధించబడునుగాక అని ప్రార్థిస్తున్నాం. మీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపగా ఈ బిడ్డలందరి విశ్వాసమును, వారి పాప సంకీర్తనమును, వారి మంచి మనస్సును, ఐక్యత కోసం వారు చేస్తున్న ప్రార్థన కటాక్షము మీ చిత్త ప్రకారం ఈ బిడ్డలకి, వీరి కుటుంబాలకు నిజమైన శాంతిని సమాధానమును, యేసు త్రిహృదయ ఐక్యతను కలుగునుగాక. యుగ యుగములు జీవించొచ్చు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల, ఇదిగో మేము ఐక్యమై ఉండినట్లు వారు కూడా ఐక్యమై ఉండినట్లు చేయమని తండ్రిని ప్రార్థించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థ పొందును. యేసుక్రీస్తు శరీరరక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రియబిడ్డలారా, మీరు దివ్య ప్రసాదము సాక్రమెంటలు మీరు ఇప్పుడు పొందలేరు, స్వీకరించలేరు. అందువలన ఆ యేసుక్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని స్పిరిచువలీ ఆత్మలో మనం పొందాలని మేము చేస్తున్న ప్రార్థన రెండు చేతుల గుండె మీద పెట్టి భక్తితో మీరు ప్రార్థించండి. ఓ నా యేసువా, ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానమునందు, ఈ పరమ పవిత్ర దేవద్రవ్యానుమానమందు మీరు వాసము చేయుచున్నారని మీరు వాసము చేయుచున్నారని నేను విశ్వసించుచున్నాను. నేను విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము నేను ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరించ ఆశపడుతున్నాను. దేవద్రవ్యానముల ద్వారా ఈ సమయములో నేను మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేసి రండి. మీరు నాయందు ఉండినట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచండి. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎప్పటికిని ఎడబాయకుండినట్లు చేయనని వేడుకొనుచున్నాము. ఆమేన్. ఆమేన్. కళ్ళు మూసుకొని ఆ యేసుక్రీస్తు ప్రసన్నతను పొందుకోవాలని ఆశతో ప్రార్థనలో ఉండండి.
పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. ప్రభువే నా తోడు నీడ జీవితాంతము, ప్రభువే నా తోడు నీడ జీవితాంతము. ప్రభుకే సదా అంకితం నా జీవితం, ప్రభుకే సదా అంకితం నా జీవితం. పరవశించుచున్నది నా హృదయము, ప్రభుని స్వీకరించిన ప్రతి క్షణము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి బలిపూజ కర్నూలు మిత్రాసనం తాడిపత్రి విచారణ కత్రిమల దాసు, రాణి జయమ్మ, కె దేవ్ శ్రీకాంత్, కె విన్సీ, సిస్టర్ శాంతి వీరి యొక్క కుటుంబ సభ్యుల తలంపులు నెరవేరాలని మరియు హెచ్పి గ్యాస్ సిబ్బంది యొక్క తలంపులు నెరవేరినట్లుగా యేసు తిరుహృదయం పేరిట అర్పించబడుతూ ఉంది. ఇప్పుడు మనం యేసునాథుని యొక్క దివ్య హృదయ నవదిన జపాలను జపించుదాం. స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి. క్రీస్తువా మా ప్రార్థన విననవదరించండి, క్రీస్తువా మా ప్రార్థనను వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి. పరలోకమందుండెడు పితయైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. లోకమును రక్షించిన సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. స్పిరితు సాంక్తువైన సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగానుండండి స్వామి. నిత్యపిత యొక్క ఏకసుతుడైన యేసువు దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. కన్య మరియమ్మ గర్భమున పవిత్రాత్మచే అమర్చబడిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిగుల ఐక్యముచే దైవ వార్తతో ఏకీభవించియుండు యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మట్టులేని ప్రతాపము గల యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని పరిశుద్ధ ఆలయమైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మహోన్నతమైన వారి వాసస్థలమైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వేశ్వరుని గృహమును మోక్ష ద్వారమైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ప్రేమాగ్నిచే మండెడు మంట అయిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నీతి ప్రేమలకు ఉనికి పట్టు అయిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మేలుతనము చేతను ప్రేమ చేతను నిండియుండు యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల పుణ్యములకు నెలవైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల స్తోత్రములకు మిగులు పాత్రమయుండు యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల హృదయములకు రాజును మధ్యస్థానమైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జ్ఞాన వివేకములచే నిండిన జ్ఞాన ద్రవ్యములన్నింటినీ కలిగియుండు యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. దైవత్వం సంపూర్ణముగా వాసము చేయు యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ పితకు మిక్కిలి ప్రియము గల యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ సంపూర్ణ మేలులను మేమందరము పొందునట్లు చేసిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నిత్య శిఖరముల యొక్క ఆశ అయిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఓర్పును మిగుల దయాగుణము గల యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము ప్రార్థించు వారెల్లరకు పూర్ణముగా నొసగడు యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జీవమునకు పరిశుద్ధతకు ఊట అయిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా పాపముల మన్నింపుకు తగిన పరిహారమైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. నిందావమానములచే నింపబడిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మా అక్రమముల నిమిత్తము బలి చెందిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మరణ పర్యంతము విధేయించిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. ఈటచే పొడవబడిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సర్వ ఓదార్పులకు ఊటైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. జీవమును ఉత్థానమునైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పితతో సమాధానమును
సమాధానమును ఐక్యమును కలుగ చేయు యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. పాపుల నిమిత్తము బలి అయిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మిమ్ము నమ్మిన వారలకు నిత్య రక్ష అయిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. మీ యందు మరణించు వారలకు నమ్మిక అయిన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. సకల అత్యశిష్యుల యొక్క ఆనందమైన యేసుని దివ్య హృదయమా, మా మీద దయగానుండండి స్వామి. లోకం యొక్క పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన మా యేసువా, పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా మీద దయగానుండండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా, మా ప్రార్థన వినవదరించండి స్వామి. హృదయమందు దీనతయు శాంతమును గల యేసువా, మా హృదయములు మీ హృదయమునకు ఒప్పి ఉండునట్లా చేయండి. ప్రార్థించుదము. సర్వశక్తుడైన ఓ సర్వేశ్వర, మీకు మిక్కిలి ప్రియసుతుని హృదయమును ఆయన పాపుల పేరిట మీకు చెల్లించిన పరిహారమును స్తోత్రమును కృపతో చూడనవదరించండి. మీ కనికరము అడుగుకొను వారలకు మన్నింపునొసగనవదరించండి. ఈ మనవిని మీతోనూ స్పిరితు సాంక్తుతోనూ సదాకాలము జీవించుచు రాజ్య పరిపాలన చేయు మీ కుమారుడైన యేసుక్రీస్తుని పేరిట మాకు దయచేయండి. ఆమేన్. అందరు చెప్పండి. ఓ నా ప్రియమైన యేసువా, ఓ నా ప్రియమైన యేసువా, నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను, చెప్పుచున్నాను. అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగుడి మీకు ఇవ్వబడును. వెదకుడు మీకు దొరుకును, వెడకుడు మీకు దొరుకును. తట్టుడు మీకు తెరవబడును, తట్టుడు మీకు తెరవబడును అని సెలవిచ్చిన యేసుదేవా, సెలవిచ్చిన యేసుదేవా, ఇదిగో మీ అనుగ్రహము కొరకై నేను తట్టుచు వెదకుచు మిమ్ము అడుగుచున్నాను. మీ యొక్క విన్నపములను తెలియపరచండి. ఓ మా యేసు తిరుహృదయమా, నా సంపూర్ణ నమ్మికను మీ యందు ఉంచుతున్నాను. ఆమేన్. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవరవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు నవదిన ప్రార్థనలకు చివరి రోజు యేసు తిరుహృదయ పండుగకు. ఎల్లుండి యేసు తిరుహృదయ మహోత్సవాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము. ఆ రోజు ఉదయం 6 గంటల పూజ తెలుగులో అర్పించబడుతూ ఉంది. ఏలూరు మేత్రానులు పూజ్యులు జయరావు పీఠాధిపతులు మన కోసం ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల పూజను ఇంగ్లీష్లో, అదేవిధముగా సాయంత్రం 6 గంటల పూజను తెలుగులో, ఈ 2 పూజలను బిషప్ గారు అర్పించబోతూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పండుగలో పాల్గొనవలసిందిగా, దివ్య బలి పూజను మీ కుటుంబం కోసం అర్పించవలసిందిగా మనవి చేస్తున్నాము. ప్రార్థించుదము. మమ్ము సదా కరుణించి కాచి కాపాడిన ప్రభువా, మీ ఏకైక కుమారుడు యేసు క్రీస్తు పాపులైన మా కోసం భారమైన సెలవు మోయిస్తూ ఈటచే పొడిచే తెరవబడి మా కోసం మృతి చెందటానికి నేను చిత్తగించితివి. ఆ యేసు సజీవ స్మరణను జ్ఞాపకం ఉంచుకుంటూ ఈనాడు మేము అర్పించిన బలిని, మేము చేసిన ప్రార్థనలు మీకు స్వీకార్యమగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ఆ యేసు క్రీస్తు హృదయ భక్తితో మేము చేసిన ఈ నవదిన నవేన ప్రార్థన ద్వారా ప్రతి కుటుంబానికి ఐక్యతను, శాంతి సమాధానం కలిగించండి. తోడ్పుటోళ్ళ మధ్యలో శాంతి సమాధానం, ఐక్యతను దయచేయండి. సంఘములో, ప్యారిష్లో నీ నామం పేరిట ఆ ఆత్మ అనుగ్రహించు ఐక్యత కలిగి ఉంటున్నట్లుగా చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మా ప్రార్థనలు
మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి సదా సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఐక్యములో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. ఉదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు. ఉదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను. పరుని ఓలే నిలుచున్నాడు పరికించి చూడు. పరుని ఓలే నిలుచున్నాడు పరుకించి చూడు. అతడు పరుడు కాదు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. అతడు పరుడు కాదు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు. ఉదయమన్నెడు తలుపు నొద్ద యేసునాదుండు. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడనుచు తట్టుచుండు సకల విధములను. నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను.